నమస్కారం నా ప్రసాద్ మనం చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్న్యూస్ ఎపిసోడ్ 399కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 18, 2018, టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. ఇప్పటివరకు నా న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ ఇంతవరకు మనకు ఊరిస్తూ వచ్చింది ఒక ఫోన్ తీసుకొస్తున్నాం నాచ్తో అని చెప్పేసి మీరు చూసే ఉంటారు లాస్ట్ టెక్ న్యూస్ ఫాలో అవుతూ ఉంటే. సో ఈరోజు అయితే ఆ ఫోన్ని లాంచ్ చేశారు. రెండు మోడల్స్గా వీళ్ళు లాంచ్ చేశారు. మైక్రోమాక్స్ ఇన్ఫినిటీ N11 అండ్ మైక్రోమాక్స్ ఇన్ఫినిటీ N12 అని చెప్పేసి రెండు మోడల్స్గా దీన్ని లాంచ్ చేశారు. రెండింటి మధ్య పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. ర్యామ్లో డిఫరెన్స్ ఉంది అండ్ ఫ్రంట్ కెమెరాలో డిఫరెన్స్ ఉంది. N11లో మీకు 2GB ర్యామ్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అదే మీరు N12 చూసుకుంటే 3GB ర్యామ్తో వస్తుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ రెండు డిఫరెన్సెస్తో వస్తున్నాయి. మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. దీనిలో మీకు డిస్ప్లే వచ్చేసరికి 6.19 ఇంచ్ డిస్ప్లే ఉంది. ఇది హెచ్డి డిస్ప్లే పైన మీకు పెద్ద నాచ్ కనపడుతుంది. అండ్ ఇది ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ P22 ప్రాసెసర్తో రన్ అవుతుంది. ఇది 12 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇదే ప్రాసెసర్ మీరు రెడ్మీ 6లో కూడా చూడొచ్చు. రీసెంట్గా లాంచ్ చేశారు వాళ్ళు. స్టోరేజ్ విషయానికి వస్తే రెండు ఫోన్స్లో మీకు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రోఎస్డి కార్డ్ సపరేట్ స్లాట్ ఉంది. మైక్రోఎస్డి కార్డ్ పెట్టి మీరు 128GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కెమెరా బ్యాక్ సైడ్ రెండిట్లో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది అండ్ 5 మెగాపిక్సెల్ సెకండ్ కెమెరా ఉంది బొకే షాట్స్ కోసం. అండ్ ఫ్రంట్ కెమెరా చేంజ్ అయిపోతుంది. N11లో మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. N12లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ N11లో 2GB ర్యామ్ ఉంది. N12లో మీకు 3GB ర్యామ్ ఉంటుంది. అండ్ ఈ ఫోన్స్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫేస్ అన్లాక్ ఉంది, డ్యూయల్ వోల్టీకి సపోర్ట్ చేస్తాయి. 4000 mAh బ్యాటరీతో ఈ ఫోన్స్ అయితే వస్తున్నాయి. అండ్ వీటి ప్రైజెస్ చూసుకుంటే N11 ప్రైస్ 8,999 రూపాయలు పెట్టారు. అండ్ N12 ప్రైస్ వచ్చేసరికి 9,999 రూపాయలు పెట్టారు. ఇవి మీకు ఆన్లైన్లో లభిస్తాయి. ఆఫ్లైన్లో కూడా వీటిని సేల్కి తీసుకురాబోతున్నారు. మేబీ ఇవి ఆఫ్లైన్లో ఏమైనా వర్కౌట్ అవ్వచ్చేమో కానీ ఆన్లైన్లో కష్టమే చూడాలి. మరి మైక్రోమాక్స్ అయితే కొంచెం సేల్స్ పరంగా పుంజుకుంటుంది. అండ్ టాప్ 5లో కూడా వచ్చింది రీసెంట్గా ఐడీసీ వీటి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే. ఇంకా మంచి ఫోన్స్ తీసుకొస్తే ఆన్లైన్ ఆఫ్లైన్లో ఇంకా బెటర్గా సేల్స్ అయితే ఉండొచ్చు మైక్రోమాక్స్కి. చూద్దాం ఏమైనా మంచి ఫోన్స్ తీసుకొస్తారేమో. ప్రజెంట్ అయితే ఇది ఆఫ్లైన్లో మేబీ వర్కౌట్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి సోనీ Xperia X-Shade 4కి సంబంధించి ఫ్రంట్ ప్రొటెక్టివ్ కేస్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి నాచులతో ఏం రావట్లేదు. 21:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లేతో వస్తుంది. ఇది MWC ఈవెంట్లో వీళ్ళు తీసుకురావచ్చు. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి దీనిలో. అండ్ 855 ప్రాసెసర్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్. చూద్దాం. ఈ సోనీ అయితే కెమెరా పరంగా మాత్రం చాలా మంచి స్పెసిఫికేషన్స్తో వస్తాయి. 4K HDR వీడియో రికార్డింగ్ ఇట్లాంటివి తీసుకొని వచ్చారు. లాస్ట్ టైం 1080p 960 FPSలో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయడం ఇట్లాంటివి వాళ్ళు ఫ్లాగ్షిప్ మొబైల్స్లో మనం చూస్తాం. మిగతా వాళ్ళు అయితే 720pలోనే 960 FPS స్లో మోషన్ తీసుకొని వస్తున్నారు. 4K HDR వీడియో రికార్డింగ్ కూడా తీసుకురాలే ఎవరు, సోనీయే తీసుకొని వచ్చింది. ఇట్లాంటి ఏమన్నా ఇంకా ఫీచర్స్ కెమెరాలో మనం వీటిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. MWC వరకు వెయిట్ చేసి తెలుస్తుంది ఎగ్జాక్ట్కి ఫోన్స్ ఎలా ఉంటాయో. నెక్స్ట్ మనకి లెనోవో నుంచి లెనోవో ఈరోజు 2 ఫోన్స్ లాంచ్ చేసింది. ఎప్పటి నుంచి వీటిని ఊరిస్తూ వస్తున్నారు. ఒక ఫోన్ అయితే Lenovo Z5s అని చెప్పేసి. సో ఇప్పుడు Lenovo Z5 Pro GT అని చెప్పేసి 2 ఫోన్స్ మొత్తం వీళ్ళు లాంచ్ చేసింది. Lenovo Z5s వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో వస్తుంది. Lenovo Z5 Pro GT వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తుంది. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ వీళ్ళు జనవరి ఫస్ట్ వీక్లో వీళ్ళు ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నారు. జనవరి 24వ తారీఖు నుంచి ఈ ఫోన్ని అవైలబిలిటీకి తీసుకొస్తున్నారు చైనాలో. సో ఫస్ట్ ఇదే ఫోన్ అనుకుంటా మనకి. మిగతా ఫోన్స్ ఫోన్ 855 ప్రాసెసర్తో అనౌన్స్ చేస్తున్నాయి కానీ 855 ప్రాసెసర్తో ఫస్ట్ ఫోన్ ఏదో వస్తుందో మార్కెట్లోకి వీళ్ళే అనౌన్స్ చేశారు. 24వ తారీఖు జనవరి 24వ తారీఖు. ఇండియాకి అయితే రావి, చైనాలోనే వీటిని అమ్ముతుంటారు. ఒకసారి స్పెసిఫికేషన్ చూద్దాం. Lenovo Z5 Pro GT అండ్ Lenovo Z5SV. ఫస్ట్ మనం Lenovo Z5 Pro GT స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో డిస్ప్లే వచ్చేసరికి మీకు 6.39 ఇంచ్ డిస్ప్లే ఉంది. ఫుల్ హెచ్డీ డిస్ప్లే, సూపర్ AMOLED స్క్రీన్. ఇది స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. దీనిలో మీకు ఫేస్ అన్లాక్ కూడా IR ఫేస్ అన్లాక్తో వస్తుంది. 6GB ర్యామ్ 128GB మోడల్ ఉంది. 8GB ర్యామ్ 128GB మోడల్ ఉంది. 8GB ర్యామ్ 256GB మోడల్ ఉంది. 12GB ర్యామ్తో కూడా వస్తుంది. 12GB ర్యామ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్తో కూడా ఒక మోడల్ అయితే ఉంది. అండ్ Android 9.0 మీద రన్ అవుతుంది. Android పై మీద 16 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంది. మెయిన్ కెమెరా f1.8 అపేచర్తో అండ్ 24 మెగాపిక్సెల్ f1.8 సెకండ్ కెమెరా ఉంది. ఇది ఎగ్జాక్ట్గా ఏం చేస్తుందో చెప్పట్లేదు. మేబీ ఇది పోర్ట్రేట్స్కి జూమ్ చేసి ఫోటో తీయడానికి ఇట్లాంటి వాటికి యూజ్ అవ్వచ్చు. ఫ్రంట్ కూడా మీకు డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా f2.2 అపేచర్తో వస్తుంది. సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది బొకే షాట్స్ కోసం. అండ్ మీకు డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ 4G వోల్టీ సపోర్ట్ ఉంది. 3350 mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ప్రైజెస్ చూసుకుంటే షాక్ అవ్వాలి మనం. 855 ప్రాసెసర్ వాళ్ళ చైనా కరెన్సీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే బేస్ మోడల్ అయితే 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అది 27,000 రూపాయలు ఉంది. 8GB ర్యామ్ మోడల్ వచ్చేసరికి 30,000 రూపాయలు దాకా ఉంది. 12GB ర్యామ్ మోడల్ చూసుకుంటే 45,000 రూపాయలకు వస్తుంది. సో ఇవి ప్రైజెస్ అయితే చైనా కరెన్సీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే.
ప్రైజెస్ అయితే చాలా తక్కువ పడుతుంది. లెనోవో ఇంతకుముందు లాంచ్ చేసిన ఫోన్స్ కూడా చూసుకుంటే మనకి చాలా తక్కువలో లాంచ్ చేస్తుంది చైనాలో. అప్పుడు మనం అనుకునే వాళ్ళం ఇండియాకి తీసుకురావచ్చు కదా అని చెప్పేసి. ఇండియాకి అయితే ఏ ఫోన్ అయితే తీసుకురావట్లేదు. అండ్ ఇంకో ఫోన్ కూడా చాలా మంచి స్పెసిఫికేషన్స్తోనే వస్తుంది అండ్ ప్రైస్ కూడా చాలా అగ్రెసివ్గా పెట్టారు. ఇది వచ్చేసరికి లెనోవో Z5s. ఇది స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి సేమ్ 6.39 ఇంచ్ డిస్ప్లేతోనే వస్తుంది. కాకపోతే ఇది మీకు సూపర్ AMOLED స్క్రీన్ అయితే కాదు, LTPS LCD స్క్రీన్. ఇది 4GB RAM 64GB మోడల్ ఉంది, 6GB RAM 64GB మోడల్ ఉంది, 6GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా f1.8 అపర్చర్తో వస్తుంది. ప్లస్ 8 మెగాపిక్సెల్ ఇంకో కెమెరా ఉంది, టెలిఫోటో లెన్స్ 2x వరకు మీరు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ అయితే తీయొచ్చు. అండ్ మూడో కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా f2.4 అపర్చర్తో వస్తుంది. డెప్త్ సెన్సార్ బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, f2.0 అపర్చర్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, 3300 mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైజెస్ చూసుకున్నా కానీ బేస్ మోడల్ 4GB RAM 64GB మోడల్ ప్రైస్ చూసుకుంటే వాళ్ళ కరెన్సీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 14,000 రూపాయలు ఉంది. అండ్ 6GB RAM 64GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 16,000 రూపాయల దాకా ఉంది. అండ్ 6GB RAM 128GB మోడల్ చూసుకుంటే 19,000 రూపాయలకు వస్తుంది. ఇవి వీటి ప్రైజెస్ చూసుకుంటే లెనోవో Z5 Pro GT మీకు స్లైడర్ డిస్ప్లే, మీకు ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. మీకు స్లైడ్ చేస్తే మీకు కెమెరాస్, ఫ్రంట్ కెమెరాస్ అయితే వస్తాయి. సో ఇది నార్మల్గానే ఉంది. లెనోవో Z5s మీకు వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. ప్రైజెస్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ దీన్ని చాలా బాగున్నాయి. లెనోవో ఎప్పటికైనా ఇండియన్ కార్ నుంచి ఇట్లాంటి ఫోన్స్ ఇండియాకి తీసుకొస్తుందో ఇదే ప్రైస్లో చూడాలి. నెక్స్ట్ మన PUBG నుంచి PUBG మొబైల్కి 0.10 అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్లో వీళ్ళు వీకెండ్ మ్యాప్ని యాడ్ చేస్తామని చెప్పారు, కానీ వీకెండ్ మ్యాప్ అయితే అక్కడ కనపడట్లేదు మనకి. జస్ట్ వీకెండ్ థీమ్ తీసుకొని వచ్చారు, స్నోగా మనకి మంచు అట్మాస్ఫియర్ తీసుకొని వచ్చారు. ఓపెన్ చేస్తే మీకు మ్యాప్ తొందరలోనే యాడ్ చేస్తామని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా డేట్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. రూమర్స్ ప్రకారం అయితే డిసెంబర్ 20వ తారీఖు మ్యాప్ వస్తుంది మనం ఆడడానికి అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. అండ్ దీంతో పాటు ఈ అప్డేట్లో ఎవరైతే ప్లేయర్స్ మనకి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మటే ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు, మ్యాచ్ ఆడకుండా కంప్లీట్ చేయకుండా. సో ఇట్లాంటి ప్లేయర్స్ తరచూ చేస్తున్న వాళ్ళని కొంత టైం వరకు ఆపేస్తారు అన్నట్లుగా చెప్తున్నారు ఈ అప్డేట్లో. అండ్ దాంతోపాటు మీరు చనిపోయిన తర్వాత మీరు స్పెక్టేట్ చేస్తున్నప్పుడు ఎవరైనా బిహేవియర్ డిఫరెంట్గా ఉంటే, హ్యాక్ చేస్తున్న ఫీలింగ్ మీకు ఉంటే మీరు రిపోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా చాలా వరకు దీనిలో మార్పులు అయితే చేశారు, కానీ మ్యాక్సిమం అయితే మనకి ఈ వీకెండ్ మ్యాప్ వచ్చిన తర్వాత చూడాలి మనం అది ఎలా ఉంటుందో. మొత్తం గేమ్ ప్లే మొత్తం చేంజ్ అయిపోతుంది. సో మీరు స్టార్టింగ్లో మన యాపిల్స్ పెట్టి కొట్టుకుంటూ ఉంటాం కదా, దానిలో మనం మంచి ముద్దలతో కొట్టుకుంటూ ఉంటారు. అండ్ వెహికల్స్ చేంజ్ అయిపోతాయి, ఎవ్రీథింగ్ మొత్తం చేంజ్ అవుతుంది. అండ్ ఏదైతే మనకి గిల్లీ సూట్ వస్తుందో, గిల్లీ సూట్ మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, అదే మీరు స్నో మ్యాప్ వస్తే వీకెండ్ మ్యాప్ దానిలో మీకు మంచు కలర్లో ఉంటుంది మ్యాప్ కూడా. మీరు పడుకుంటే అసలు కనపడరు, అట్లా ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఇంకా కొన్ని రోజుల్లోనే మీరు డైరెక్ట్ PUBG మొబైల్లో అయితే ఆడొచ్చు. నెక్స్ట్ మనకి Xiaomi ఒక గేమింగ్ ఫోన్ తీసుకురాబోతున్న విషయం మనకు తెలిసిందే. దీనికి సంబంధించి వీళ్ళు పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు. Xiaomi Play దీని పేరు అయితే. సో Xiaomi Play వీళ్ళు డిసెంబర్ 24వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. చాలామంది ఇది పోకో F1 అని వీళ్ళు రీబ్రాండ్ చేసి Xiaomi Playగా తీసుకొస్తున్నారని చెప్పేసి అంటున్నారు. కొంతమంది అయితే 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారో ఆ కెమెరా ఈ ఫోన్లోనే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. చూద్దాం అసలు ఎగ్జాక్ట్గా ఇది ఏం ఫోను. 845 ప్రాసెసర్తో వస్తుంది. మ్యాక్సిమం ఇది గేమింగ్ ఫోన్ కాబట్టి చూడాలి మరి ఫోన్ ఇండియాకి తీసుకొస్తారో లేదా, ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ డిసెంబర్ 24 వరకు వెయిట్ చేస్తే అసలు ఎగ్జాక్ట్గా ఈ ఫోన్ ఏందో కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి HTC మీద పాపం రూమర్స్ అయితే వస్తున్నాయి. HTC తీసేస్తున్నారు, ఆపేస్తున్నారు కంపెనీ, మొబైల్స్ ఇంకా తయారు చేయదని చెప్పేసి. సో వాళ్ళు క్లారిఫై ఇచ్చారు, HTC మొబైల్స్ మేము తయారు చేస్తున్నాము, నెక్స్ట్ ఇయర్లో కూడా మొబైల్స్ వస్తాయి అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే వీళ్ళు నెక్స్ట్ ఇయర్ మొత్తం మిడ్ రేంజ్ మొబైల్స్ మీద అండ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తామని చెప్తున్నారు. మార్కెట్లోకి మళ్ళీ దూసుకొస్తామని చెప్తున్నారు. చూడాలి మరి ఏమన్నా మంచి చేంజెస్ చేసి ప్రైస్ టు పర్ఫార్మెన్స్లో తక్కువ రేట్లో తీసుకొస్తే ఏమన్నా ఉండొచ్చు. ఎందుకంటే HTC మంచి బ్రాండ్. HTC, సోనీ, శాంసంగ్ ఈ 3 టాప్ బ్రాండ్స్ మనకి ఆండ్రాయిడ్లో. చూడాలి HTC, సోనీ వెనకబడిపోతుంది, శాంసంగ్ అయితే వస్తూనే ఉంది. సోనీ, HTC కూడా పుంజుకొని శాంసంగ్ వరకు వెళ్ళాలని కోరుకుందాం. నెక్స్ట్ మనకు Huawei నుంచి Huawei P30 Pro తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆలిక్స్ వీళ్ళు కేసులు తయారు చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఇచ్చిన కేసు చూసుకుంటే దీనిలో 4 కెమెరాస్ కనపడుతున్నాయి. P30 Proలో బ్యాక్ సైడ్ చూడొచ్చు, మీకు 4 కెమెరా సెటప్ అయితే కనపడుతుంది. చూడాలి మరి ఇది ఎలా వస్తాయో. దీనిలో సేమ్ Huawei Mate 20 Pro లాగా సెటప్ ఉంటుందో, ఏమైనా డిఫరెంట్ ఉంటుందో. అండ్ ఫ్రంట్ అయితే మీకు వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. ఇంతకుముందు మనకి లీక్ అయిన మనకి ప్రొటెక్టివ్ కేసెస్ ప్రకారం చూసుకుంటే ఈ ఫోన్ కూడా మనకి తొందరలోనే వీళ్ళు మార్కెట్లోకి తీసుకురావచ్చు. నెక్స్ట్ మనకి కూల్ప్యాడ్ నుంచి కూల్ప్యాడ్ మెగా బ్రాండ్ మీద వీళ్ళు 3 ఫోన్స్ అయితే ఇండియాకి తీసుకురాబోతున్నారు. డిసెంబర్ 20వ తారీఖు వీటిని తీసుకొస్తున్నట్లు చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ఏ ఫోన్స్ తెలియదు, కానీ రూమర్స్ ప్రకారం అయితే ఇవి ఆఫ్లైన్కే
పరిమితం అవుతాయి. మనకి ఆన్లైన్కి మ్యాక్సిమం ఇవి రావన్నట్లు రూమర్స్ ఉన్నాయి. చూద్దాం 20 వరకు వెయిట్ చేస్తే ఏ ఫోన్స్ లాంచ్ చేస్తో తెలుస్తుంది. అండ్ ఫైనల్ చూసుకుంటే ట్రూ కాలర్ నుంచి, ట్రూ కాలర్ తెలిసిందే, ప్రతి ఒక్కరు ట్రూ కాలర్ అయితే యూస్ చేస్తూ ఉంటారు ఎవరు ఫోన్ వస్తుందో తెలుసుకోవడానికి. సో ట్రూ కాలర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఇండియా స్పామ్ కాల్స్ లిస్టులో సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో బ్రెజిల్ ఉంది, సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది. సగటున ప్రతి మనిషికి నెలకి 22.3%, అంటే 22.3 కాల్స్ స్పామ్ కాల్స్ అయితే వస్తూ ఉన్నాయి. నెలకి మినిమం 22 కాల్స్ అయితే ప్రతి మనిషికి అయితే వస్తున్నట్టు చెప్తున్నారు. ట్రూ కాలర్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు 20.2 బిలియన్ కాల్స్ని 2018లో మొత్తం బ్లాక్ చేసినట్టు చెప్తున్నారు, స్పామ్ కాల్స్ని. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్న ఎపిసోడ్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నా.